ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. పూసుగుప్ప నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు 2 కిలోమీటర్లు పూర్తయిన రోడ్డు నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఆదివాసీలను మావోయిస్టులు అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. అతి త్వరలోనే పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాల్లో మొబైల్ హాస్టల్స్ను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పీ విక్రాంత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సిఐ రాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. సో బేసికల్లీ మీరు ఏదైతే ఇప్పుడు ఎక్కడైతే లొకేషన్ ఉన్నారో ఇది మనకు తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఈ బార్డర్ ఏరియాలో ఉన్నాము. మనం రీసెంట్గా కూడా ఈ ఎల్డబ్ల్యూ ఏరియాస్లో ఏదైతే డెవలప్మెంట్ పరంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నామో దాంట్లో భాగంగా రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రాంలో మనం ఈ 1.9 కిలోమీటర్ స్ట్రెచ్ పూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు కూడా రీసెంట్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే లైక్ రాకపోకలు కూడా పెరిగి మనకు బార్డర్లో ఉన్న విలేజెస్ రాంపురము, భీమారం ఇవన్నీ కూడా ఎల్డబ్ల్యూ పరంగా హైలీ ఎఫెక్టెడ్ విలేజెస్ అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చర్లకు, భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి ఈ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా